కొంచెం ఒకరోజు స్టోరీ కొంచెం దానికి వేరే డెవలప్ చేసి స్టోరీ మొత్తం రెడీ చేసుకొని అన్న ఒకసారి రండి ఒక వేరే స్టోరీ రెడీ చేసిన రండి అంటే అన్న వచ్చాడు స్టోరీ మొత్తం విన్నాడు. ఇది బాగుంది కానీ ఇది 25లో కాదు కదా అన్నాడు. అన్న ఇది కాదు మరి 1 CR అవుతుంది మీకు ఓకేనా అన్న తర్వాత స్టోరీ చాలా బాగుంది డన్ ఓకే మరి 1 CR ఎట్లా చేద్దామని అన్నాడు. అన్న తర్వాత అన్న ఇగో మనోడు ఉన్నాడు డిఓపి మనోని పెట్టుకుందాం, నెక్స్ట్ ఎవరైతే ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు ఇతన్ని పెట్టుకుందాం, మొత్తం అంతా ఇగో ఇటువంటి ఆర్టిస్ట్ ఉన్నారు ఇట్లా చేసుకుందామని ఒక ప్లానింగ్ చెప్పుకున్నాం. మొత్తం అంతా కొత్త వాళ్ళతోటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడిని పెట్టుకొని మిగతా అంతా ప్లాన్ చేసుకున్నాం. దాన్ని బట్టి సరే ఓకే అని అన్నాడు. అన్న తర్వాత మా మూవీతో పాటు అవతల వైపు ఇంకో మూవీ కూడా అన్నది నడుస్తుంది. అయితే ఆ మూవీది అన్ననే చెప్పిండు, శివ మనకు మనకు మ్యూజిక్ దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్ని మనం పెట్టుకునే కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటే మనకు అక్కడి నుంచి కూడా ఇప్పుడు మన ఆడియో రైట్స్ని కొన్ని పెద్ద ఛానల్ కనుక కొంచెం ఎక్కువ అమౌంట్కి ఇచ్చి తీసుకుంటాయి అంట. సో మనం ఫేమస్ ఉన్న ఒక పేరున్న వాళ్ళని పెట్టుకున్నామంటే మేము అప్పుడు అర్జెన్స్లో ఉన్నాం కొంచెం అట్లా ప్లాన్ చేసినాం. తనకే అప్పుడు మేము మాట్లాడుకుంటే అది 1.25 వరకు తనకే పోతుంది 1.25. ఓకే. సో అట్లా ఆ రకంగా అందులో ఇక పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద ఆర్టిస్టుల్ని ప్లాన్ చేయి ఒకసారి. ఎందుకంటే మూవీ మనం ఇంత బడ్జెట్ పెడుతున్నాం కదా, మన మూవీ బయటికి వెళ్ళాలంటే పేడింగ్ ఆర్టిస్టులను పెట్టుకుందాం. ఏం కాదు అంటే దాన్ని బట్టి మేము ప్లాన్ చేసుకుంటే పేడింగ్ ఆర్టిస్టులను పెద్దలను పెట్టుకుంటే ఒక 7 అంటే 5 అవుతుంది, ఇంకో 2 ఎక్కువనే పెట్టుకొని మేము ఒక 7 అనుకున్నాం. ఓకే 7 అనుకున్నాం. 7 అనుకున్న తర్వాత దాన్ని పట్టుకొని ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్దాం అనుకున్న తర్వాత ఎప్పుడైతే 7 అనుకున్నామో ఆ తర్వాత మాకు ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది. ఆ ఒక్క చిన్న డిస్టర్బెన్స్ నుంచి కాదు బ్రో 25 లక్షల్లో కంప్లీట్ చేద్దాం అనుకున్నారు. అవును, అది 1 కోటికి పోయింది. అవును, ఓకేనా, స్టోరీ బాగుంది 1 కోటికి పోయింది. అవును. జస్ట్ అంటే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టంగానే 7 కోట్లకి వెళ్ళిపోయింది. అది చెప్తా. ఇప్పుడు మేము 1 CR అనుకున్నప్పుడు మేము ఆ మ్యూజిక్ డైరెక్టర్కి మేము మాట్లాడుకున్న పేమెంట్ 8 lakhs. సారీ 8 lakhs. 8 lakhs. 8 lakhsలో మేము 50,000 అడ్వాన్స్ ఇచ్చినాం ఆల్రెడీ. 8 lakhsకి చెప్తా. 8 lakhsకి 50,000 ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చినాం. ఓకే. మాకు అప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్కి మేము 8 lakhs అనుకున్నది. అజనీష్ లోక్నాథ్ గారికి వచ్చేసి 1.25 అతనిది. నెక్స్ట్ ఏది మేము నార్మల్గా అందరూ కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామని నార్మల్గా అట్లా అనుకున్నది. ఇక్కడ వచ్చేసి ఆర్టిస్టులు కూడా చాలా పెరిగారు. ఇప్పుడు